ఓం నమః శివాయ. సకల జీవుల పట్ల ప్రేమను కరుణను పంచే ఒక మహోన్నత భావనే మానవ సేవయే మాధవ సేవ. ఈ మాటలలో ఉన్న లోతైన భావనను ప్రపంచానికి పరిచయం చేస్తూ భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ మహోన్నతమైన సేవలో భాగమయ్యేందుకు హైదరాబాద్ చందానగర్ వాస్తవ్యులైన ఎం విజయరావు ఉషారాణి దంపతులు సేవాశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఉపనకుల గోత్రోద్భవస్య మంచాల విజయరావు నామదేశ్య ఉషారాణి నామ్నీం సంతోష్ నామదేశ్య సంతోష్ నామదేశ్య సంతోషి నామదేశ్య ఫణీందర్ నామదేశ్య సకుటుంబానాం తదః. ఈ సందర్భంగా లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. అర్చకస్వామి శివాశీస్సులు అందజేయగా అనాథుల అన్నదానం నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దేవ్యాయుధం నమః అగ్నైదం నమః పృథివ్యాయుధం నమః అద్వైదం నమః వాయవైదం నమః ఆకాశాయుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తులు రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణం వెనుక ఉన్న సంకల్పం గురించి వివరించగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ సాయం చేసిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇక్కడ మేము అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చామండి. ఇక్కడ 650 మంది అమాయకులని మానసిక వికలాంగులను పోషించటమే కాక ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను కట్టిస్తుండ్రు. వినాయకుడు అమ్మవారు మంచిగా ఉన్నది. మనం అన్ని కేదార్నాథ్ ఎన్ని బోలేని వాళ్ళం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కాశీ అన్ని బోలేని వాళ్ళం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ మనం ఒకే చోట దర్శించుకోవచ్చు. సాధ్యమైనంత వాటికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ అభాగ్యులకు సేవ చేసుకోండి. మీ చేతనైనంత సేవ చేసుకోండి. అనాథులకు సేవ చేయండి. ఆ ఈశ్వరుని దర్శించుకోండి. 12 జ్యోతిర్లింగాలు ఒక్క దగ్గరే ప్రతిష్టాపన జరుగుతున్నాయి. రేపు అక్టోబర్ నుంచి స్వామిని దర్శనం చేసుకొని హోమాల మీద చేతనైన వాళ్ళు కూర్చోవచ్చు. నెల రోజులు హోమాలు జరుగుతాయి. మంచి హోమాలు జరుగుతాయి. అక్టోబర్ నుంచి మంచి హోమాలు జరుగుతాయి. మంచిగా ప్రతిష్టాపన మంచి జరుగుతుంది. అక్కడ జ్యోతిర్లింగాల కాడ ఏ రకంగానైతే శివుడు ఉంటాడో గుడి ఎట్టుందో సేమ్ ఇక్కడ కూడా అంతే కట్టిస్తున్నారు. మంచిగా ఉన్నది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఇక్కడ నవంబర్ 1 ప్రతిష్టాపన జరుగుతుంది. సాధ్యమైనంత వాటికి అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈశ్వర అనుగ్రహం పొందండి. ఇక్కడ మానసిక వికలాంగులు అనాథలు ఉన్నారు. వారికి మీరు వచ్చి ఎంతో అంత మీ శక్తికి తగ్గట్టు సాయం చేయండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు నిర్మిస్తున్నారు. మహాశివుడు, ఇటుపక్క వినాయకుడు, అటుపక్క అమ్మవారు. దర్శనం చేసుకోండి. నెల రోజులు అక్టోబర్ నుంచి నవంబర్ దాకా యాగాలు జరుగుతాయి,
హోమాలు జరుగుతాయి. నవంబర్ 1న ప్రతిష్టాపన ఉంటుంది. దర్శనం చేసుకొని ఆ యాగాలలో పాల్గొని మీ శక్తి అనుసారం చందా ఇవ్వండి, పాల్గొనండి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.